హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు నాని శ్రీను బ్లాగ్స్. ఈరోజు స్విఫ్ట్ డిజైర్ వీడిఐ బండి అమ్మకానికి ఉంది. ఇది 2012 మోడలు. ఇది ముంగట రెండు టైర్లు కొత్త టైర్లు వారం రోజులు అవుతుంది. వెనక ఏమో ఒక నెల రోజులు అవుతుంది టైర్లు వేయించి. మొత్తానికి అయితే 4 సిల్ టైర్లే ఉన్నాయి. ఇవి కొత్త హెడ్ లైట్లు ఉన్నాయి. 2 కొత్త హెడ్ లైట్లే మొన్ననే వేయించిండ్రు. అద్దాలు మొత్తం ఒరిజినల్ 2012 మోడల్ బండితో వచ్చినాయి అద్దాలే. గ్లాసులు అన్నీ ఒరిజినల్ గ్లాసులు. ఈ ముంగట గ్లాస్ ఒకటి కొంచెం క్రాక్ వచ్చింది, అదొకటి వేయించుకోవాలి. ఇక బండికి అయితే ఏం పని లేదు. ముంగట సాక్సులు ఉంటాయి కదా, ముంగట సాక్సుల పైన బెడ్లు వేయించుకోవాలి అంతే. ఇక బండికి వేరే ఏం ప్రాబ్లం లేదు. మీకు బండి మొత్తం చూపిస్తా రారి. ఇక్కడ కింద ఒక కడ ఇది బండి తాకినట్టుంది. ఇక్కడ కొంచెం క్రాక్ ఉన్నది అంతే. ఇక్కడ కనిపిస్తుంది కదా హెడ్ లైట్ కింద, ఇక్కడ కొంచెం క్రాక్ ఉన్నది. బండి అయితే మస్తు నీట్గా ఉంది. సిల్ టైర్స్ ఉన్నాయి మొత్తం. ఇవి వేయించి ఒక 1 వీక్ అవుతుంది అంతే. బండి కూడా ఎక్కువ తిరగలే. ఈ వెనకాల టైర్లు వేయించి ఒక 2 months అవుతుంది. ఇవి కూడా కొత్త సిఎట్, ఇవి మొత్తం సిఎట్ టైర్లు. వీడిఐ బండి, స్విఫ్ట్ డిజైర్ వీడిఐ. బండికి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇది వెనకాల రైట్ సైడ్ టైర్లు, రైట్ టైరు. ఈ సిఎట్ వేపిస్తేనే ఎక్కువ మైలేజ్ వస్తుంది అన్నారు, అందుకనే సిఎట్ వేయించిన, ఎంఆర్ఎఫ్ వేపియలేదు. ఇది కూడా కొత్త టైర్, సిల్ టైర్. ఇది 1 వీక్ అవుతుంది అంతే. ఇవి బండి హెడ్ లైట్లు, ఇవి కూడా కొత్త హెడ్ లైట్లు. 2 కొత్త హెడ్ లైట్లు. బండికి ఇక ఏం ప్రాబ్లం లేదు, అసలు ఎక్కడ చిన్న గీత కూడా లేదు. ఈ లోపల ఇంటీరియర్ కూడా మంచిగా ఉంది. సీట్లు కూడా సూపర్ ఉన్నాయి. బండికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అద్దం 2012 అని ఉంది, బండితో వచ్చింది. ఇది కూడా 2012 బండితో వచ్చింది. ఇది వెనకాల బండికి అయితే చిన్న ప్రాబ్లం కూడా లేదు. మీరు మెకానిక్ని తీసుకొచ్చి చూపించుకోవచ్చు. డీజిల్ బండి ఇది. ఇక్కడ చూడుర్రి 12, ఇది కూడా 2012. ఈ అద్దం కొంచెం క్రాక్ వచ్చింది. ఈ అద్దం ఒకటి చేయించుకోవాలి. ఇక్కడ క్రాక్ కనిపిస్తుంది కదా, ఈ క్రాక్ వచ్చింది. ఇది కూడా బండితో వచ్చిన అద్దమే, యాక్సిడెంట్ బండి అయితే కాదు. 2012 ఉన్నది కదా బండి, యాక్సిడెంట్ బండి అయితే అసలుకే కాదు. బండి స్టార్ట్ చేసి చూపిస్తున్నా దగ్గరగా. ఈ బండి ఇంజన్ ఇదంతా చూసుకోవచ్చు. సౌండ్ కూడా సైలెంట్ ఉంది. బ్యాటరీ కొత్త బ్యాటరీ ఇది కొని అంతా 2 months అవుతుంది కావచ్చు అంతే. ఇంజన్ పరంగా ఎట్లాంటి లీకేజ్లు కానీ ఏం లేవు. అసలు ఇంజన్కి ఏం ప్రాబ్లం లేదు. అసలు సూపర్ ఉన్నది ఇంజన్ అయితే. నువ్వు కావాలంటే ఏ మెకానిక్ అయినా చూపెట్టుకోవచ్చు దగ్గరగా. స్మోక్, ఆయిల్ కొట్టుడు ఏం లేదు. చూడుర్రి, ఆయిల్ కొట్టుడు, స్మోక్ ఏం లేదు. బండి అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నది బండి. ఇక్కడ ఇది రీడింగ్ కూడా చూడుర్రి, 1,41,866 రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగు. అలా టాంపరింగ్ చేసింది అయితే కాదు. ఒరిజినల్ రీడింగ్ 1,41,866. బండి అయితే సూపర్ ఉన్నది. పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ పవర్ విండోస్. ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఉంది. బండికి అయితే ఏం ప్రాబ్లం లేదు. అసలు బండి సూపర్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్,
మీరు ఇట్లా మీ బండిని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే బండి చుట్టూ ఒక 2 నిమిషాలు వీడియో తీయర్రి, తీసి దాని డీటెయిల్స్ నాకు నా వాట్సాప్ నెంబర్కి పంపిర్రి. నేను మధ్యలో ఎట్లాంటి ఏజెంట్స్ లేరు కాబట్టి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమరే, మీకు ఎట్లాంటి ఎక్స్ట్రా డబ్బులు పడాయి. నేను కూడా కమిషన్ ఏం తీసుకోను, ఫ్రీగానే పెడతా. మీరు పెట్టాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 900000922140. బండి కావాలనుకుంటే ఇది 2012 మోడల్ బండి. బండి కావాలనుకుంటే ఇది 3,40,000 చెప్తున్నా. బార్గెనింగ్ అయితే ఉంది. మీరు వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు. వచ్చేటప్పుడు మెకానిక్ని పట్టుకొచ్చుకోర్రి, మెకానిక్ చూపెట్టుకొని తీసుకోర్రి బండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయర్రి. ఇట్లాంటి ఇంకా మరెన్నో వీడియోస్ తీయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. దీనికి ఒక ఫీచర్ ఉంది. ఇది ఇక్కడ లాక్ నొక్కినాం అనుకో, అద్దాలు దాన్ని చవ్వేస్తాయి, వాటిలో లెఫ్ట్ సైడ్ ఎక్కుతుంది, అటు లోపల ఎక్కుతుంది. ఇది మనం ఎవరం లోపల లేము, వస్తే దాన్ని చదివి ఎక్కుతాయి. ఇది ఒక కొత్త ఫీచరు, దీనికి బండితోటే వచ్చింది. దాన్ని చవ్వే ఎక్కుతాయి అద్దాలు, మనం లాక్ చేసుకొని పోతే చాలు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.